నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక చర్చ అయితే హాట్ టాపిక్గా నడుస్తుంది. దాని గురించి అంటే లోకేష్ యొక్క రెడ్ బుక్, ఈ రెడ్ బుక్ యొక్క చర్చ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. దీనిపై అసలు క్లియర్ కట్గా మనతో పాటు అనాలిసిస్లో పాల్గొనడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే. ఏంటి అసలు రెడ్ బుక్ అసలు వీటి యొక్క చర్చ ఏంటి, ఏం నడుస్తుంది అసలు? కంటిన్యూగా రెడ్ బుక్లో పేర్లు నోట్ చేసుకుంటున్నా అని లోకేష్ చెప్తున్నాడు. దీనిపైన ఇప్పటికే సిఐడి కోర్టు నోటీసులు, సిఐడి అధికారులందరూ కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఏంటి అసలు దీనిపైన? రెడ్ బుక్ అంటే లోకేష్ గారు మొన్న యువగలం పాదయాత్ర చేసేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఆ అధికారుల ద్వారా, అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకుల ద్వారా జరిగినటువంటి ఇబ్బందులు ఈ పాదయాత్రలో లోకేష్ గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు గ్రహిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా పలానా చోటు పలానా అధికారితోటి, పలానా నాయకులతోటి, పలానా వర్గం యొక్క ప్రజలకి అన్యాయం జరిగిందని మనకు నోట్ చేసుకోవడం తప్ప? ఓకే, తప్పు కాదు కదా. రైట్. లోకేష్ గారు చేసింది ఏంటంటే ఈ యొక్క అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ యొక్క వైసీపీ యొక్క నాయకుల ఒక ఆదేశాల మేరకు ఈ మా ప్రజలను హింసిస్తూ ప్రజలను అనేకమైన నానా విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళని పేరు రాసుకున్నాడు. ఓకే, ఎందుకు పేరు రాసుకున్నాడంటే రేపు అధికారంలో రాబోయేది మేమే కాబట్టి, రేపు అధికారంలో వచ్చిన తర్వాత మేము పట్టుకొని ఊరేస్తామని చెప్పలే కదా, మిమ్మల్ని వీధిలో దింపి మీ తలకాయ నరికేస్తామని చెప్పలే కదా, మీ బట్టలు ఇప్తా అని చెప్పలే కదా. లోకేష్ గారు ఏం చెప్పారు? అన్యాయంగా ప్రజల్ని హింసిస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులందరి పేరు, అధికారుల పేర్లందరూ కూడా ఇది పొందుపరిచాను. ఏం చేద్దాం అసలు? జాగ్రత్త పడండి, రేపు మేము అధికారంకి వచ్చిన తర్వాత న్యాయ విచారణ చేపిస్తాము, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము. ఆ తర్వాత దాంట్లో నేరస్తులుగా పరిగణిస్తే, నేరస్తులుగా తేలితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదేమో తప్ప? ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన విమర్శించారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది చెప్పడం తప్ప? అంటే ప్రతిపక్షంలో దీని అర్థం ఏముంది? దీని అర్థమైంది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, అధికారుల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేరు, అంతా నిజాయితీవంతులు, నీతివంతులు అయినప్పుడు లోకేష్ గారు అన్యాయంగా ప్రజలు హింసిస్తున్న వాళ్ళ పేరు ఇలా పొందుపరిచినాను కూడా వాళ్ళకి ఎందుకు భయమే? వాళ్ళని అన్యాయం చేయట్లేదు కదా ఎవరిని. న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా. ఓకే, అది ఎవరికి అన్యాయం చేయట్లేదు, వైసీపీ వాళ్ళ ఈ ఆదేశాల మేరకు వీళ్ళు పనిచేయట్లేదు, ఎందుకని ఇట్లా అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనుకో. అలా జరుగుతుంది. అది కదా ప్రజాస్వామ్యం భూమి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి భయం మొదలెట్టుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మొత్తం పాదయాత్ర ముగింపు సభలో ఆ సభను చూసిన తర్వాత భయం ఉట్టుకుంది. రాత్రి కూడా పండుకోవట్లేదంట. 2-3 గంటలు ఆడే పబ్జీ ఇప్పుడు 5 గంటలు ఆడుతున్నాడంట. ఆ విధంగా మొత్తం సైకోలాగా తయారైపోయాడు. అధికారుల గుండెలు రైలు పరిగెడుతున్నాయి, భయంతో అల్లాడిపోతున్నారు. ప్రజల దృష్టిలో మొత్తం సాక్ష్యాధారాలతో సహా ప్రజలు చెప్పడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు ఒక న్యాయ విచారణ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి పలానా అధికారులతో మాకు అన్యాయం జరిగింది, పలానా నాయకులతో మాకు అన్యాయం జరిగింది, మా ఇల్లు కొల్లగొట్టారు, మా వ్యాపారాలు ధ్వంసం చేశారు, మా ఆస్తులు ధ్వంసం చేశారు, మా కుటుంబ సభ్యులను ఒకరిని హతమార్చారు. సాక్షాత్తు అక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి వైసీపీ ఒక ఎమ్మెల్యే ఒక కుటుంబ సభ్యుని చంపేసి హతమార్చి హత్య చేసి డెడ్ బాడీని వాళ్ళ ఇంటికే పార్సల్ చేసిన ఘనత వాళ్ళది. ఓకే, అలాంటి ఒక ఏమంటారు చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విషయం అలాంటిది. అలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. బీహార్ కంటే కూడా అదుమానం. బీహార్లో ఒకప్పుడు ఉండేదేమో కానీ అరాచకము, ఆ బీహార్ కంటే కూడా ఆ పూలందేవి టైంలో కూడా ఇలాంటి అరాచకాలు కాలే, అంతకంటే అరాచకాలు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏసీబీ కోర్టుని ఆశ్రయించి సిబిఐ అధికారులు మమ్మల్ని భయపడించే ప్రయత్నం చేస్తున్నట్టే, అంటే మీరు అన్యాయంగా వ్యవహరిస్తున్నట్టు మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ఇప్పుడు పబ్లిక్ దీన్ని వ్యతిరేకించారంటారా? ప్రతిపక్షంలో ఉంటేనే ఇన్ని మాట్లాడుతున్నారు, ఇంత దౌర్జన్యం చేస్తున్నారు లోకేష్ అనుకుంటారు. బట్ అధికారంలోకి వస్తే ప్రజలు అసలు పబ్లిక్ బతకగలుగుతారా? ఇప్పుడు ఒక భయంతో, ఒక ఫ్రస్ట్రేషన్ తోటి బుద్ధి భ్రమించి ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో మనిషి ఏం చేస్తాడు అనేది కంట్రోల్ తప్పిపోతుంది. మన బ్రెయిన్ పైన మన యొక్క మానసిక సంతులన కోల్పోతాం, మిస్ అయిపోతాం మన దాంట్లో. సో మెంటల్ స్టాటస్ అనేది, మెంటల్ కంట్రోల్ మనకు చేజారిపోయిన తర్వాత ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆడు సైకోనే, ఆ సైకో అధికారులు కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
రేపు జరగబోయే పరిణామం ఏందనేది అధికారులు ముందే పసిగడుతున్నారు. ఇప్పుడు ఓకే, జరగబోయే పరిణామం ఇదని అధికారులు ముందే పసిగడుతుండ్రు. రేపు చూడండి ఎన్నికల తర్వాత ఈ తెలంగాణలో ఏ విధంగా అయితే ఈ యొక్క కుంభకోణాలలో ఈ యొక్క అనేక ప్రాజెక్టులలో కీలక ఉద్యోగ బాధ్యత పోస్టులలో ఉన్నటువంటి అధికారులు చెప్పా పెట్టకుండా రాత్రి రాజీనామా చేసి ఎలా ఉరికిపోయినరో, వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిన తెల్లారే ఎన్నికల రిజల్ట్ రోజే దాదాపు 50% మంది రాజీనామా చేసి వెళ్ళిపోతారు. ఇది జరగబోయేది. అది ఎందుకని అసలు అట్లా వాళ్ళు చేసిన అక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రతి దాంట్లో అక్రమమే కదా. లా అండ్ ఆర్డర్ ల్యాబ్స్ అయిపోయింది. అక్కడ ప్రజల ప్రాణాలకి, ప్రజల మానాలకి, ప్రజల ఆస్తులకు అసలు రక్షణ లేదు. ఈరోజు చూడండి, ఒక మాజీ మంత్రి, ఒక ప్రతిపక్ష పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష పార్టీలు నోరెత్తితే కూడా కేసులు పెడితే ఇది ఏంది ప్రజాస్వామ్యం? ఏంటది? అంత పెద్ద హోదాలో ఉండి జాతీయ నాయకుడు ఇండి కూడాను మరి లోకేష్ అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ అంటారా? ఏం మాట్లాడారు? నేను అదే చెప్తున్నా కదా, రేపు మేము అధికారంలోకి వస్తే ఇలా ప్రజల్ని అన్యాయంగా పీడించినటువంటి అధికారుల పేరు నా దగ్గర ఉన్నాయి. నేను న్యాయ విచారణ చేపిస్తా అని చెప్పారు లోకేష్ గారు. లోకేష్ గారు మీ తలలు తీస్తారని చెప్పలేదు, చేతులు కోసేస్తా అని చెప్పలేదు, మిమ్మల్ని బజార్లో ఉరిదీస్తా అని చెప్పలేదు. మిమ్మల్ని న్యాయ విచారణ చేపిస్తాను, మీరు దోషులుగా తేరితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, డిస్మిస్ కూడా చేస్తాను చెప్పారు. తప్ప ముమ్మాడి తప్పు కాదు కదా. వాళ్ళు అన్యాయం చేయలేదు, ప్రజల్ని వాళ్ళు హింసించలేదు, నీతిమంతులు అయినప్పుడు వాళ్ళకి భయం ఎందుకండి? లెట్ దెమ్ ఫేస్ కాన్సిక్వెన్సెస్. వాళ్ళు విచారణ ఎదుర్కోమని చెప్పండి. రేపు ఉంటే ఇట్లా రాసుకోమని చెప్పండి. లోకేష్ గారు మీరు రాసుకోండి, మేమేం అన్యాయం చేయలేదు, మేము మా ఉద్యోగం న్యాయంగా మా డ్యూటీ మేము చేస్తున్నాం కాబట్టి మీరు బుక్లో రాసుకుంటారు, ఇంకేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పండి. ఇప్పుడు మీకు లోకేష్ గారికి 9వ తారీఖు వరకు కూడాను టైం ఉంది. ఈ 9 లోపు ఆయన లీగల్ టీమ్ తో ప్రొసీడ్ అవుతారా, మామూలుగా హాజరవుతారా కోర్టుకి? అసలు ఏసీపీ కోర్టుకు ఆశ్రయించి తర్వాత ఏసీపీ న్యాయమూర్తి జడ్జి ఏం చెప్పారంటే లోకేష్ గారికి నోటీస్ ఇవ్వమని చెప్పారు. దద్దమ్మలకు రానికే కూడా అవకాశం లేకుండా వాట్సాప్ ద్వారా నోటీస్ పంపించారు. అంటే ఇప్పుడు 41A నోటీసులు ఇచ్చేటప్పుడు ఎట్లయినా ఇవ్వచ్చు కదా. ఇట్లానే ఇవ్వచ్చు అంటే యాక్చువల్లీ ఇన్ పర్సన్ ఇవ్వమని చెప్పారు. న్యాయమూర్తి చెప్పింది ఏంటంటే సర్వ్ ద పర్సనల్ నోటీస్ టు లోకేష్ అని చెప్పేసి ఆయన ఇచ్చారు. రైట్. సో వీళ్ళు ఏం చేశారు, వాట్సాప్ ద్వారా పంపించారు. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని సంపూర్ణంగా గౌరవించే వ్యక్తులం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడైనా కానీ న్యాయ వ్యవస్థలని గౌరవించే వ్యక్తిగా ఎస్ యాక్సెప్టెడ్ రిసీవ్డ్ నోటీస్ అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు. రైట్. అంటే పర్సనల్ గా అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి సంబంధించిన మెయిల్ చేయొచ్చు, త్రూ వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు కదా. పంపొచ్చు. కొన్ని విషయాలలో మొన్న ఈ పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్లో అన్ని నోటీసులు అన్ని వాట్సాప్ ద్వారా వెళ్ళాయి. ఓకే, పంపారేమో, దాని మీద తప్పట్లేదు, పంపారు, నాట్ రిసీవ్డ్ అని చెప్పలేదు కదా. వాట్సాప్లో కూడా మెసేజ్ ఇచ్చారు లోకేష్ గారు, రిసీవ్డ్ నోటీస్ అని చెప్పేసి. దాని తర్వాత నోటీసులు ఏ విధంగా వచ్చినాయి దాంట్లో చూసి దాని తర్వాత మేము అప్రోచ్ అవుతాం కదా. అంటే 9వ తారీఖు దీని కేసు వాయిదా వేశారు. అంత లోపల అటెండ్ కావాలా ఇంకా మా న్యాయ నిపుణులతో అడ్వైజ్ చేసి వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. రైట్, డెఫినెట్లీ. అంటే ఈ రెడ్ బుక్కి సంబంధించి రానున్న ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేన పొత్తులో ఉండే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ రాకపోతే మళ్ళీ వైసీపీ వచ్చే లోకేష్ కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ద సీఎం ఇన్ వెయిటింగ్ లాగా చూస్తున్నారు అనమాట. ఓకే, ద సీఎం ఇన్ వెయిటింగ్ లాగా చూస్తున్నారు. రేపు ఎన్నికలు ఇంకా 3 నెలలు కాదు, రేపు ఎన్నికలు పెట్టినా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ మెజారిటీతో పబ్బం కట్టే అవకాశం అక్కడ ఉంది ఇప్పుడు. రైట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఆంధ్రప్రదేశ్కు ఉందని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే కాదు, వైసీపీ కార్యకర్తలు కూడా గమనిస్తున్నారు ఈరోజు. ఓకే. ఎందుకంటే ఈ రెడ్ బుక్ అంశం ఒక సాకు, కానీ అంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే కేసులు పెడుతున్నారండి. ఆ సిఐడి ఏ విధంగా మారిందంటే ఒక వైసీపీ పార్టీలో ఒక అనుబంధ సంస్థగా మారింది. ఓకే. సిబిఐ ఒక వ్యవస్థ, సిఐడి యొక్క వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా సిఐడి అధికారులు వ్యవహరిస్తున్నారు. సిఐడి అధికారులు అంటే ఒక గౌరవం ఉండేది. సిఐడి అంటే ఒక విచారణ, ఒక క్షుణ్ణంగా విచారణ చేస్తారని చెప్పేసి ఒక ప్రజలు ఒక భావన ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వైసీపీ చెప్పినట్టు ఆడుతుంది కాబట్టి ఒక సర్కస్లో జోకర్ లాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. రైట్.
సిఐడి వ్యవస్థను పట్టించింది ఈ యొక్క భ్రష్టు పట్టిన అధికారులు కలిసి. ఇప్పుడు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనుక మోడీ హస్తం ఉంది, బీజేపీ హస్తం ఉందని చెప్పారు ఇంతకుముందు అనాలిసిస్లో. బట్ ఇప్పుడు లోకేష్కి సిఐడి నోటీసులు ఇవ్వడంలో దాని వెనుక బీజేపీ ఏమైనా ఉందనుకుంటారా, వాళ్ళ హస్తం ఉందనుకుంటారు? ఇప్పుడు లోకేష్ గారు బీజేపీ వాళ్ళ పేరు తీసుకోలేదు కదా, అక్కడ ప్రభుత్వంలో ఉంది, బీజేపీ కాదు కదా. అక్కడ ఈ అంశానికి సంబంధించినప్పటికైతే లోకేష్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఆ అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అక్కడ శాసిస్తున్నటువంటి ప్రభుత్వం పేరు ఆయన పొందుపరిచాడు. ప్రభుత్వంలో కొందరు వ్యక్తుల పేర్లు అలా పొందుపరిచాడు, అందులో రాసుకున్నాడు ఆయన. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ద్వారా ఒక వర్గం ప్రజలకు అన్యాయం జరిగింది, ఒక వర్గం ప్రాంతాలకు అన్యాయం జరిగిందని వాళ్ళ పైన న్యాయ విచారణ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది రికార్డ్ చేసుకోరు. అది తప్పేం కాదు, ముమ్మాటిగా తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ అనేది అది మన ఫండమెంటల్ రైట్. అది వాళ్ళ యొక్క భావన వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ చేయడానికి కూడా రైట్ లేనప్పుడు వాళ్ళు ఉన్నటువంటి మనసులో ఉన్న మాట చెప్తే కూడా మీరు కేసులు బుక్ చేస్తారంటే ఇది ప్రజాస్వామ్యమా ఇంకేది? అంటే ఇప్పుడు దీని వెనుక ఎవరైనా హస్తం ఉందని మీకు ఏమైనా అనుమానం ఉందా? ఎవరు హస్తం ఉంటుంది? అడొక్కడే నత్తిపకోడి ఆ షీఎమే కదా, ఆ షీఎమే కదా ఇట్లా అన్ని షీ వ్యవహారాలు చేసేది. ఓకే, నువ్వు షీ కాదు హీ అన్నప్పుడు రా ఎన్నికలు చూసుకుందాం, అప్పుడు నువ్వు షియా అయ్యా తెలిపోతుంది. నువ్వు డెఫినెట్లీ షీ అని మేము నిరూపిస్తాం కూడా. రైట్. రానున్న ఎన్నికలు 2024లో టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ ముమ్మాటికి రైట్, 100% అధికారం రాబోతున్నాం. రైట్. సో ఇది ఈరోజు క్లియర్ కట్ అనాలిసిస్. మరొక అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.